ఎద్దనపుడి సులోచనారాణి రచించిన రక్షణ అనేది పార్ట్ 2ని అందిస్తున్నాం. ఈ క్షణం నుంచి పోలీస్ కన్ను ఒకటి మా ఇంటి మీద ఉంటుందని నాకు తెలుసు. ఉంటే ఉండని, మనకేం భయం అన్నాడు తాతయ్య. అన్నయ్య మనసులో వేసుకున్న పథకం అమలు పరిచే ముందుగా తాతయ్యకి పోలీసులంటే హడలు పుట్టటానికి ఇది చేశాడని తర్వాత నాకు అర్థం అయ్యింది. ఆ రోజు ఉదయం అన్నయ్య ఊరు వెళ్ళాడు. వెళ్లే ముందు డబ్బు విషయంలో ఇద్దరూ తగాదా పడ్డారు. జన్మలో ఇంటి గడప తొక్కను, తొక్కితే నేను చచ్చినంత ఒట్టు అనేసి వెళ్లిపోయాడు అన్నయ్య. ఓయబ్బో, ఇలాంటి కూతలు ఇప్పటికీ నీ నోటి నుంచి ఎన్ని విన్నాను, వెక్కసంగా అన్నాడు తాతయ్య. ఆ రోజు మామూలుగానే గడిచిపోయింది. మర్నాడు కాక మర్నాడు రాత్రివేళ పట్టున భోంచేసి పడుకున్నాం. తాతయ్య పడుకున్నాడు. నాకే ఎందుకో నిద్ర పట్టలేదు. దూరంగా ఉన్న చర్చి గడియారం 12 గంటలు కొట్టడం విన్నాను. ఉన్నట్టుండి నా బెడ్ లైటు పోయింది. సిటీలో ఉన్న వాళ్లకి అప్పుడప్పుడు ఇలా కరెంటు పోవటం అలవాటే. అర్ధరాత్రి ఇంట్లో అంతా ఉంటాం కాబట్టి బాధ లేదు. నేను బలవంతంగా నిద్రకి ఉపక్రమించే ప్రయత్నంలో కళ్ళు మూసుకున్నాను. ఎక్కడో ఎవరో నడిచినట్టు అడుగుల చప్పుడు వినిపించింది. వెన్నుముక్క మీద భయం లాంటిది జరజరా ప్రాకింది. అడుగుల శబ్దం మళ్లీ వినిపించి ఆగిపోయినాయి. లేచి కూర్చొని ధైర్యం తెచ్చిపెట్టుకుని ఎవరు, నాయరా అన్నాను. పలకలేదు. అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది. నేను భయంతో కెవ్వుమంటూ తాతయ్య అని అరిచాను. అమ్మా అన్నాడు. ఏమిటే తల్లి, నిద్రలో కలవరిస్తున్నావా? తాతయ్య దొంగ దొంగ. నా వాక్యం పూర్తి కానేలేదు. ఎవరిదో చెయ్యి వచ్చి నోరు గట్టిగా మూసేసింది. నేను చెయ్యి విడిపించుకోవటానికి పెనుగులాడుతున్నాను. ఏమిటిది అమ్మడు, మాట్లాడవేం? నే వస్తున్నా, లైట్లేవి? తాతయ్య తలుపు తీసిన చప్పుడు వినిపించింది. ఈ లోపలే జోబురుమాలు లాంటి దానితో నా నోరు కట్టేశాడు. నన్ను పట్టుకున్న దొంగ చాలా బలిష్ఠుల్లా ఉన్నాడు. ఒక చేత్తోనే నా 2 చేతులు కదలకుండా పట్టుకుని వాటిని కూడా గట్టిగా కట్టేశాడు. వెంటనే నన్ను ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. నేనెంత పెనుగులాడినా లాభం లేకపోయింది. అలా నన్ను భుజం మీద వేసుకుని హాల్లోంచి బయటికి వచ్చాడు. హాల్లో నాకు కనిపించిన దృశ్యం చూడగానే నా ప్రాణం పోయినంత పనైంది. తాతయ్యని పెడరెక్కలు విరిచి కుర్చీకి కట్టేస్తున్నాడింకో దొంగ. భయంతో నిలువున గజగజ వణికిపోతున్న నాయర్ కూడా చేతులు కట్టేయబడి అక్కడే ఉన్నాడు. వాళ్ళిద్దరూ చూస్తుండగానే నన్ను వాళ్ళు ఎత్తుకొచ్చారు. నన్ను ఎత్తుకువచ్చిన అతను ఇంకా నా భారం మొయ్యలేనట్టు ఇంటి వెనక ఉన్న పచ్చగడ్డి మీద తెచ్చి పడేశాడు. చంద్రుడు అప్పుడప్పుడే పైకి వస్తున్నాడు. గుడ్డి వెన్నెలా పరుచుకున్న ప్రపంచం అంతా మసకమసకగా చీకటి చీకటిగా ఉంది. నేను అతన్ని కాళ్లతో తన్నటానికి సిద్ధమయ్యాను. అతను ఆయాసంతో అలసటగా, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను తన్నకు. ఇప్పటికే నీ గోళ్లు నా బుగ్గల్ని ఘాట్లు పెట్టాయి. నేనెవరో కాదు, మీ అన్నయ్య స్నేహితుడు ప్రసాద్ని. ఇదంతా మీ అన్నయ్య ప్లాన్. నువ్వింత బరువు ఉంటావని కానీ, ఇంత గొడవ ఉంటుందని కానీ తెలిస్తే చచ్చినా వచ్చేవాణ్ణి కాదు అన్నాడు గబగబా. నాకు క్షణం సేపు నోట్లోంచి మాట రాలేదు. ప్రసాద్ నాకట్లు విప్పేశాడు. చేతులు కాళ్ళు స్వాధీనంలో ఉన్నాయో లేదోనని విదిలించి చూచుకున్నాను. ఇంతలో బ్యాటరీ లైట్ వేసి వెతికి చూస్తూ అన్నయ్య అక్కడికి రానే వచ్చాడు. మా ఇద్దరిని చూడగానే లైట్లు తీసేసి, ఇదేమిట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు విసుగ్గా. ఆగరా బాబు, నయ్యం, ఇక్కడికైనా తీసుకురాగలిగాను అన్నాడు ఆయాసం తీర్చుకుంటూ ప్రసాద్. ఏమిటిదంతా అన్నాను అన్నయ్యని కఠినంగా చూస్తూ. చీకటిగా ఉండడం వల్ల వాడికి నా ముఖంలో కోపం కనిపించి ఉండదని నాకు తెలుసు. తాతయ్య దగ్గర నుంచి డబ్బు లాగటానికి మరో ప్రయత్నం అని కాస్త ఆగి, ఆఖరి ప్రయత్నం కూడాను అన్నాడు. ఏడిసినట్లుంది. నేను వెళ్ళి తాతయ్యకి చెప్పేస్తా అన్నాను లేవబోతూ. అన్నయ్య నన్ను వారించలేదు. నిదానంగా అన్నాడు, చెప్పు, అభ్యంతరం లేదు. కానీ చెప్పిన అరగంటకి నా శవాన్ని చూస్తావు. బెదిరిస్తున్నావా? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏమిటో అది చెప్పు. ఇక్కడ కాదు, ముందు పద. ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. నేను కావాలనే నాయర్ చేతులు లూజ్గా ముడేశాను.
ఏ క్షణంలోనైనా వాడు తాతయ్య కట్లు విప్పేయవచ్చు. ఆయన వస్తే అంతా తలక్రిందలవుతుంది. పద పద, ఇందులో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేదు. నా ఈ ఒక్క మాట వినవు. వింటావులే, నాకు తెలుసు. నా బంగారం కదూ, మా రాధ ఎంత మంచిదని. అన్నయ్య ఓ పక్క బతిమిలాడుతూనే మరో పక్క నన్ను చెయ్యి పట్టి లేవదీసి బయటికి నడిపించాడు. బయట ప్రసాద్ స్కూటర్ ఉంది, అన్నయ్య సైకిల్ కూడా ఉంది. మీ ఇద్దరూ నా స్కూటర్ మీద వెళ్ళండి, నేను వెనక మీ సైకిల్ మీద వస్తా. ప్రసాద్ తన గది తాళం చెవులు అన్నయ్యకిచ్చాడు. అన్నయ్య నేను ఎన్నెన్నో సందులు గొంతులు తిరిగి చివరికి 15 నిమిషాలకి అతని గదికి చేరుకున్నాం. అన్నయ్య నన్ను కూర్చోపెట్టి తను వేసుకున్న ప్లాను చెప్పాడు. నా ప్రాణానికి హాని అని భయం వేస్తే తాతయ్య దగ్గర నుంచి డబ్బు వస్తుందేమోనని వాడికి ఆశ. దొంగలు కాబట్టి ఎక్కువ మొత్తం రాయాలని 20,000 అని వ్రాయించాడు. తాతయ్యకి నా మీద ప్రేమో డబ్బు మీద ప్రేమో తేల్చుకుని డబ్బు మీదే ప్రేమ అని తెలిసిపోతే తాతయ్యతో చెప్పేసి ఖచ్చితంగా ముఖం మీదే 4 అడిగేసి ఇంక ఇద్దరం మా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు అన్నాడు. నేను అయిష్టంగానే ఒప్పుకున్నాను. మనసులో మారుమూల ఎక్కడో అన్నయ్య చెప్పినట్టు తాతయ్యకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలనే కుతూహలం కూడా కలిగింది. కానీ డబ్బుకి నా మీద అభిమానానికి సంబంధం లేదని, ఆయనకి ఈ 2 విడివిడిగా ప్రధానమైనవేనని వివేకం హెచ్చరించసాగింది. అన్నయ్య ఊరు వెడుతున్నానని చెప్పి తీసుకెళ్లిన వాటిల్లో సొగం నా బట్టలే. ప్రసాదు అన్నయ్యకి స్నేహితుడు. ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తున్నాడు. అతను ఉంటుంది అటు ఇండ్లు కాదు, ఇటు గది కాదు. ముందు ఎవరైనా వస్తే కూర్చునేందుకు చిన్న గది, ఆనుకుని కాస్త పెద్ద గది, ఆ గదిని ఆనుకుని బాత్ లెట్రిను ఉన్నాయి. ముందు గదిలో ఒక పడక కుర్చీ, రాసుకునే టేబుల్, దాని మీద బాతు ఆకారంతో గమ్మత్తైన టేబుల్ లైటు, మారుమూలగా చిన్న స్టూలు మీద మంచినీళ్ల కూజ, గ్లాసు ఉన్నాయి. లోపల గదిలో పెట్టి, బెడ్డింగు, మడత మంచం, చిన్న బట్టల స్టాండు, పుస్తకాలు, దోంతరలు ఉన్నాయి. నాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అన్నయ్యని లేపుదామని ముందు గదిలోకి వచ్చేసరికి వాడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నా అలికిడి వినగానే ప్రసాద్ కదులుతూ ఏం కావాలి అన్నాడు. ఏం వద్దు, గిరుక్కున తిరిగి వచ్చి తలుపు మూసుకున్నాను. మడత మంచంపై పడుకొని భగవంతుడా నన్ను త్వరగా మా ఇంటికి చేర్చు అని ప్రార్థించసాగాను. అన్నయ్య మర్నాడు తాపీగా అప్పుడే ఊరు నుంచి వచ్చినట్టుగా ఇంటికి వెళ్ళాడు. మధ్యాహ్నం ప్రసాద్ గదికి వచ్చాడు. వస్తూ క్యారియర్తో భోజనం తెచ్చాడు ఇద్దరికి. మీరు తినండి, నేను తర్వాత తింటాను అన్నాడు. నేను మీరే ముందు తినండి అన్నాను. మీరే తినండి. చివరికి ఇద్దరం కలిసి తిన్నాం. భోజనం ముగించి లేచి చేతులు కడుక్కుంటుండగా అన్నయ్య వచ్చాడు. వస్తూనే కుర్చీ లాక్కొని కూర్చొని పగలబడి నవ్వుతూ తాతయ్య పడుతున్న అవస్థ వినిపించాడు. అన్నయ్యని చూడగానే భావురమని ఏడ్చాడట. పోలీసుల దగ్గర రిపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చి చూశారు. ఇంట్లో సామానేం పోలేదు. తలుపులు గాని కిటికీలు గాని బలవంతంగా తెరిచిన జాడ కూడా లేదు. వాళ్ళు చిత్రంగానే ఉంది అన్నారట. తాతయ్య వైపు అనుమానంగా చూస్తూ మీ మనవరాలికి ఇంకెవరితో పరిచయం లేదు కదా అని అడిగారట. తాతయ్య లేదని తిరస్కరించాడు. వాళ్ళని పంపించేందుకు బయటికి వచ్చిన అన్నయ్య వాళ్లతో దొంగలెత్తుకుపోవటం అంటే నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను. మా తాతయ్య పినాసితనంతో ఈ ఇంట్లో బాధపడలేక అది చచ్చిపోయి అయినా ఉండాలి, లేక ఎవరితోనైనా వెళ్లిపోయి ఉండాలి అని చెప్పాడట. వాళ్లు కూడా అదే నిజంలా ఉంది అని వెళ్లిపోయారట. ఇటు తాతయ్యతో నేమో తాతయ్య మొన్న ఆకాశరామన్న ఉత్తరంతో జరిగిన గొడవతో వాళ్లకి అసలే అనుమానంగా ఉంది. దానికి ఇది బలం ఇస్తుందేమో అన్నాడట. తాతయ్య భయపడ్డాడట. అన్నయ్యతో ఎన్నడూ లేనంత ఆప్యాయంగా మాట్లాడాడు అంట. ఏం చేద్దాన్రా అబ్బాయ్, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అన్నాడట. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒకైనా ఉన్నాడు, ఆయన చేత రహస్యంగా వెతికిద్దామని సలహా చెప్పాడంట వీడు. అంతా చెప్పి ముగిస్తూ రాధా, తాతయ్యకి నీ మీద నిజంగానే ప్రేమే. ఒక్క రాత్రిలో మనిషి ఎంత తీసేశాడని
కలం కాగితం తీసుకో, నేను చెప్పినట్టు ఉత్తరం రాయి అని సిగరెట్ తీసుకొని వెలిగించుకుంటూ అన్నాడు. నేను అయిష్టంగానే ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. ఆ రోజు సాయంత్రమే ప్రసాద్ని పంపించి తాతయ్య ఎలా ఉన్నారో చూసి రమ్మని మరీ అడగటంతో అతను అన్నయ్య కోసం వెళ్ళినట్టు వెళ్ళి చూసి వచ్చి తాతయ్యని గురించి చెప్పాడు. 2 రోజులైన తర్వాత మాకు కొత్త సమస్య ఎదురైంది. తాతయ్యకు నేను రాసిన ఉత్తరం అందింది. అది చూడగానే ఆయన మతిపోయినంత పనైంది. భయం కూడా పట్టుకుంది. అన్నయ్య చెయ్యి పట్టుకుని, గోపి, రాత్రిళ్ళు నువ్వు ఇంట్లో ఉండకపోతే ఈ దొంగలెవరో వచ్చి నన్ను గుటుక్కుమనిపించేస్తారు. నువ్వు బయటికి వెళ్ళొద్దు అన్నాడు. నువ్వక్కడ ఉంటే ఇక్కడ నేను ఒక్కదాన్ని ఎలా అన్నాను కంగారుగా. ఏం భయం ఏముంది? ఆ గదిలో నువ్వు తలుపులేసుకొని పడుకో, ప్రసాద్ యువతల ఉంటాడుగా. నాకు ఒళ్ళు మండిపోయింది. జీవితంలో ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. 2 రోజులే. అందులో ప్రసాద్కి నైట్ డ్యూటీ కాదు కూడా. నేను ప్రసాద్ వైపు చూశాను. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. పుస్తకంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఏం పర్వాలేదులే అని ధీమాగా వెళ్ళిపోయాడు అన్నయ్య. డబ్బు యావలో వాడి నిర్లక్ష్యానికి నిజంగా నాకు అసహ్యం వేసింది. ప్రసాద్ బయటికి వెళ్ళిపోయే ముందు బయట తాళం వేసి వెళ్ళిపోతాడు. అయినా సరే నేను లోపల గడియ వేస్తాను. అతని మాటలో శబ్దమో వినిపించగానే లోపల గడియ తీసేస్తా. నా ఉత్తరం అందగానే తాతయ్య అన్నయ్యని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లి సంగతంతా చెప్పి జోబులోంచి ఉత్తరం తీయబోతే లేదట. నేను బయలుదేరే ముందు కూడా పెట్టుకున్నాను, ఎలా పోయిందో అన్నాడట తాతయ్య. అన్నయ్య కళ్ళ సంజ్ఞలు చూసి వాళ్ళు తాతయ్యని ఒక వెర్రి బాగులవాడి కింద జత కట్టేసి, మేము చూస్తాంలేండి, మీరు నిశ్చింతగా ఉండండి అని హామీ ఇచ్చారట. అన్నయ్య ఈ విషయంలో అసలు ఏం మాట్లాడలేదు. ఆయన అవునంటే అవును అంటున్నాడు, కాదంటే కాదంటున్నాడు. మరో 2 రోజుల తర్వాత తాతయ్య 20,000 ఇవ్వటానికి నిశ్చయించుకున్నాడట. అన్నయ్య మంచి హుషారుగా ఉన్నాడు. ఇంకా 2 రోజుల్లో పనైపోతుందిలే అన్నాడు. ఆ రోజు రాత్రి బాగా చెమటలు పోయటంతో ఎంతకీ నిద్ర పట్టలేదు. మేలుక వచ్చింది. దాహం వేసింది. మెల్లగా తలుపులు తీశాను. టేబుల్ మీద లైటు వెలుగుతుంది. ప్రసాద్ పడక కుర్చీలో పడుకుని అలాగే నిద్రపోతున్నాడు. గుండెల మీద పుస్తకం ఉంది. నేను చప్పుడు చేయకుండా వెళ్లి నీళ్లు తీసుకుని తాగేశాను. మళ్లీ వచ్చినంత నిశ్శబ్దంగా తిరిగి రాబోతుండగా టేబుల్ లైటు వెలగడం కనిపించింది. దాన్ని తీసేశాను. తీసేసే ముందు లిప్తపాటు నా కళ్ళు అతని ముఖం మీద నిలిచాయి. మంచి నిద్రలో ఉన్నట్టు క్రమంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు తెలుపుతున్నాయి. డాక్టర్లకు ఉండాల్సిన సరళత్వము నిశ్చలత్వము ఉన్నాయి ఇతనికి అనుకున్నాను. గుండెల మీద పుస్తకం కూడా తీద్దామనుకున్నాను. కానీ అంతలోనే విరమించుకుని లైటు మాత్రం తీసేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నిద్ర పట్టే వరకు నా కళ్ల ముందు నిర్మలంగా ఉన్న అతని ముఖమే కదులుతుంది. తెల్లవారబోతుండగా నిద్ర పట్టింది. నిద్రలో ప్రసాద్ 2 చేతులతో నా ముఖం పట్టుకుని, ఏది ఇటు చూడు రాధా అంటూ నవ్వించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేలుక వచ్చేసరికి బయట నుంచి తలుపు తడుతూ నిజంగానే రాధా రాధా అని పిలుస్తున్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నా. కిటికీలోంచి ఎండ వచ్చి నా కాళ్ల వైపు పడుతుంది. రాధా, ప్రసాద్ మరోసారి పిలిచాడు. వస్తున్నా. ఒక్క ఉదుటిన దిగి చొప్పున వెళ్లి తలుపు తీశాను. నా బట్టలు ఇక్కడున్నాయి, టైం అయిపోతుంది, అందుకని నా పక్క నుంచి లోపలికి వెళ్తూ అన్నాడు. అప్పుడే స్నానం చేసేలా ఉంది. సబ్బు వాసన తెలిసి వస్తుంది. నేను యువతలి గదిలోకి వచ్చాను. 5 నిమిషాల్లో బట్టలేసుకోవటం పూర్తి చేసి యువతలికి వచ్చాడు. ఆలస్యమైందంటూనే గబగబా వెళ్లి కాఫీ తెచ్చి పెట్టేసి వెళ్ళిపోయాడు. అతడు తాగలేదేమో అన్న అనుమానం వచ్చింది. మీరు తాగారా? లేదు, టైం అయిపోయింది. పర్వాలేదులే. 1 నిమిషం. చొప్పున గ్లాసులో పోసి తెచ్చిచ్చాను. అతను తిరస్కరించలేకపోయాడు. తీసుకుని తాగుతూ, రాత్రి లైటు నువ్వే తీసేవా అన్నాడు. అవును అన్నట్టు తలూపాను. చదువుతూనే ఉన్నాను, నిద్ర పట్టేసింది అన్నాడు. రాత్రి నిద్రపోతున్న ఆ ముఖానికి అట్టే వ్యత్యాసం కనిపించలేదు నాకు. స్థిరమైన స్వభావం కలవాళ్లే అలా ఉండగలరని నాకు తెలుసు. రోజంతా క్షణం తిరుబడి లేకుండా
పనిచేసే నాకు ఇలా ఖైదీలా 4 గోడల మధ్య కూర్చోవాలంటే ప్రాణం పోయినంత పనిగా ఉంది. ఆ పుస్తకాలు ఎంతసేపని చదవను. ఓ పక్క తాతయ్య ఎలా ఉన్నాడో అనే ఆరాటం మనసుని తినేస్తుంది. ఏమైనా సరే ఈ సాయంత్రం అన్నయ్య రాగానే ఈ నాటకం చాలు అని ఖచ్చితంగా చెప్పేయాలని గట్టిగా నిశ్చయించుకొని అన్నయ్య కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. కానీ ఆ సాయంత్రం ఎందుకో కానీ అన్నయ్య రానే లేదు. ఇటు ప్రసాద్ కూడా రాలేదు. చీకటి పడిపోయింది. ఓ పక్క ఒంటరిగా ఉన్నాననే దిగులు, మరో పక్క ఆకలి బాధ. నా వయసులో ఉన్న ఆడపిల్లలు ఎంతో సరదాగా సుఖంగా నవ్వుతూ త్రుళ్ళుతూ చదువులతోనూ ఆటపాటలతోనూ గడపటం ఎరుగుదును. నా కర్మ ఇలా ఎందుకు అవ్వాలి? అన్నయ్యకి తాతయ్యకి ఏమాత్రం సామరస్యం ఉన్నా నా జీవితం పూర్తిగా వేరుగా ఉండేది. వయసుకు మించిన ఆలోచనల వల్ల జీవితం పట్ల ఆసక్తి ఎగిరిపోతుంది. ఒంటరిగా ఒక్కదాన్ని కూర్చొని నన్ను గురించి నేను ఆలోచించుకోవటం ఇదే మొదటిసారి. హఠాత్తుగా ఒక్కసారి ఆపుకోలేనంతగా పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. దిండులో ముఖం దాచుకొని నిశ్శబ్దంగా ఏడవసాగాను. ఈ దిండు కూడా ప్రసాద్ ఇచ్చింది. తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఉన్న ఒక్క దిండు అతను వేసుకుంటున్నాడు. నేను చీరలు 2 మడత పెట్టి తల కింద ఎత్తుగా పెట్టుకున్నాను. ప్రసాద్ అది చూశాడు కాబోలు. ఓసారి నేను బాత్రూంలో స్నానం ముగించుకొని యువతలకు వచ్చేసరికి అతను చీరలు తీసి వాటి స్థానంలో దిండు పెడుతున్నాడు. హఠాత్తుగా నేను రాగానే కొద్దిగా సిగ్గుపడ్డాడు. ఆ పని చాలా చిన్నదే అయినా నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అన్నయ్యకి కానీ తాతయ్యకి కానీ నేనెంతో చాకిరీ చేస్తాను. వాళ్ళు ఏనాడు నా మీద ఇంత చిన్న ఆసక్తిని కూడా కనిపించిన పాపాన పోలేదు. ఎదుటి వాళ్ళు మన సుఖాల్ని గురించి ఆలోచించటంలో అది మనకెంత హాయిని తృప్తిని కలిగిస్తుందో మొదటిసారిగా తెలిసింది నాకు. ప్రసాద్కి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. కానీ అతను నవ్వేస్తాడేమో అనే భయంతో ఆగిపోయాను. రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రసాద్ వచ్చాడు. నేను కళ్ళు తుడుచుకొని ముఖం నీళ్లతో కడిగి వేసుకొని వచ్చాను. సరే, అతను తలుపు తట్టాడు. గబగబా వెళ్లి తలుపు తీశాను. ఇదేమిటి, లోపల గడియ వేశారా అన్నాడు ఆశ్చర్యంగా. వెంటనే వెళ్ళాలి అన్నాను. నిన్ను తీసుకురమ్మనమని చెప్పలేదు నాకు ఏమీ అన్నాడు. వాడు చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్ళాలి. గుండెల్లో నొప్పి వస్తే తాతయ్య అసలు మాట కూడా మాట్లాడలేడు. ఆయనకి ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నన్ను తీసుకెళ్లమని గట్టిగా పట్టుబట్టాను. కాని గోపి సందేహించాడు. వాడి సంగతి నాకు వదిలేయండి. మీరు నన్ను తీసుకువెళ్ళకపోతే ఎలాగో ఇబ్బంది పడి నేనే వెళ్తా అన్నాను. ప్రసాదు తప్పనిసరిగా తాళం వేసి బయలుదేరాడు. స్కూటర్ మీద కూర్చొని ప్రయాణం చేయడం నాకు అలవాటు లేదు. అది కదలగానే ఎక్కడ పడిపోతానో అని ప్రసాద్ భుజం గట్టిగా పట్టుకున్నాను. అతనికి చెక్కలి గింతలు అనిపించిందో ఏమిటో 1-2 సార్లు మెడ పక్కకి వంచి చెంపతో నా చెయ్యి మీద గట్టిగా నొక్కాడు. 15 నిమిషాలకు ఇండ్లు చేరాం. ఇండ్లు చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. సరాసరి తాతయ్య గదిలోకి పరిగెత్తా. తాతయ్య మంచం మీద ఎత్తుగా పెట్టిన దిండ్లకి ఆనుకుని కూర్చొని బాధ భరించలేనట్టు కళ్ళు మూసుకొని ఉన్నాడు. అన్నయ్య మంచం పక్కనే నిలబడి తాతయ్యకు ఏమిటో చెప్తున్నాడు. తాతయ్య పిలుస్తూ దగ్గరకు పరిగెత్తాను. అన్నయ్య చివ్వునైటు తిరిగి నన్ను చూడగానే నిర్ఘాంతపోయాడు. తాతయ్య కళ్ళు దించి క్షణం సేపు కలో నిజమో అర్థం కాని వాడిలా చూశాడు. తాతయ్య నేను అన్నాను. అమ్మడు 2 చేతులు చాచాడు. తాతయ్య, ఇదంతా చేసింది అన్నయ్యే అంటూ జరిగినదంతా క్లుప్తంగా 4 వాక్యాల్లో చెప్పేశాను. వింటుండగానే తాతయ్య ముఖం కందగడ్డలా తయారైంది. ఆ నిజంగా? ఏది నా కర్ర? అంత యాసంలో కూడా రొప్పుతూ కర్ర కోసం చెయ్యి జాచాడు. ఆ వెండి పొన్ను కర్ర చూసిన తర్వాత గాని నేను చేసిన పనేమిటో నాకు గుర్తుకు రాలేదు. పాలిపోయిన ముఖంతో అన్నయ్య వైపు చూశాను. వాడు నా వైపు మింగేసేటట్టు చూసి గదిలోంచి వెళ్లిపోయాడు. ప్రసాద్ ఆదృతగా వచ్చి తాతయ్య చేతిని తీసుకుని నాడి చూడసాగాడు. ఆ రాత్రి తాతయ్యకి పక్షవాతం వచ్చింది.
తను వేసుకున్న పథకం అంతా గంగలో కలిసినందుకు నన్నే కాకుండా ప్రసాద్ను కూడా చెడామడా మాటలు అనేసి అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఇంట్లో నేను ఒక్కదాన్ని. తాతయ్య నోటి మాట కూడా పోయింది. నా అవస్థ చూడలేక ప్రసాద్ రోజూ వచ్చి 2-3 గంటలు కూర్చొని ధైర్యం చెప్పి వెడుతూ ఉండేవాడు. 2 నెలలు గడిచినాయి. ఈ 2 నెలల్లో ప్రసాద్ తాతయ్యకి బాగా చెనువయ్యాడు. నాకు కూడా కొద్దిగా అర్థమయ్యాడు. ప్రసాద్ ఏం నచ్చ చెప్పాడో ఏమిటో. అన్నయ్య 1-2 సార్లు వచ్చి తాతయ్యను చూసి వెళ్ళాడు. కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకెంత బాధనిపించిందో. తాతయ్య ఆ రోజు నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని ప్రసాద్ గురించి నీ ఉద్దేశమేమిటమ్మా అంటూ అడిగాడు. నేను తెల్లబోయాను. ఈ ఆస్తిని నిన్ను ఓ సురక్షితమైన వ్యక్తికి అప్పగిచ్చి పోతే గాని నాకు మనశ్శాంతి ఉండదే అమ్మాయి. ఇలా నిన్ను అర్ధాంతరంగా వదిలి గుటుక్కుమన్నానంటే ఆ త్రాష్టుడు నిన్ను ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. ప్రసాద్ నీకు నచ్చాడా తాతయ్య? తాతయ్య నచ్చాడన్నట్టు చూశాడు. నేనేం సమాధానం చెప్పలేదు. నాకు అతనంటే ప్రత్యేకమైన ఇష్టం అంటూ ఏర్పడకపోయినా అయిష్టం మాత్రం లేదు. తాతయ్య ఆ రోజే లాయర్ని పిలిపించి విల్లు రాయించాడు. ఆయనకున్నదంతా నయా పైసలతో చివరికి వెండి పొన్ను ఉన్న చేతికర్రతో సహా అంతా నాకే చెందుతుంది. కానీ నేను దీన్ని ప్రసాద్ అనుమతి లేకుండా ఏం చెయ్యటానికి వీల్లేదు. తాతయ్య ఇది చాలా అన్యాయం అన్నాను. నువ్వు ఊరుకో. తాతయ్య కసిరాడు. మరుసటి రోజు సాయంత్రం రిజిస్ట్రార్ మా ఇంటికే వచ్చి తాతయ్య మంచం పక్కనే కూర్చొని మా ఇద్దరికి వివాహం చేశాడు. ప్రసాద్ తన చేతికున్న ఉంగరం తీసి నా వేలికి తొడిగాడు. తాతయ్య అతనికి కట్నంగా నా చేత 10,000 చెక్కు ఇప్పించాడు. అంతే, మా పెళ్లి అయిపోయింది. 4 రోజుల తర్వాత అర్ధరాత్రి 1 గంటకి తాతయ్య పోయాడు. చిక్కిపోయి సొగభాగం చచ్చుపడిపోయిన ఆ శరీరాన్ని వదిలి వెళ్లటానికి ఆ ప్రాణి ఎంత పెనుగులాడిందో చెప్పలేను. నాకు విపరీతమైన వైరాగ్యం కలిగింది. నాకు బుద్ధి తెలిసిన తర్వాత అంత దగ్గరగా మృత్యుని చూడటం అదే మొదటిసారి. భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తున్న నన్ను ప్రసాద్ మెల్లగా చెయ్యి పట్టి లేవదీసి బలవంతంగా యువతలకి తీసుకువచ్చాడు. ప్రసాద్ నేనేదో చెప్పబోయాను, కానీ అతను నన్నేం చెప్పనీయలేదు. నా చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుని నా కళ్ళల్లోకి చూస్తూ జీవితం అంటేనే అంత, అందుకే ఇది అశాశ్వతమని మనం మనసులో ఓ మూల ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే బ్రతుకు మనం ఊహించినంత ఆరాటంగా కానీ సమస్యలమయంగా కానీ కనిపించదు. నువ్వింకా ఆ గదిలోకి నేను చెప్పే వరకు రావద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. కళ్ళెత్తి చూశాను. అతని కళ్ళల్లో ఆప్యాయత తొణికిసలాడుతుంది. తాతయ్య చనిపోతూ నన్ను ఇతని చేతుల్లో అప్పగించినందుకు నాకు హాయిగా అనిపించింది. సరే అన్నట్టు తలూపాను. తర్వాత 1 గంట దాటిన తర్వాత అన్నయ్య కూడా వచ్చాడు. అంతా సవ్యంగానే జరిగిపోయింది. వారం రోజులు ఇట్టే గడిచిపోయినాయి. తాతయ్య ఇంకా ఇంట్లో ఏ గదిలోనో ఉన్నట్టే ఉంది నాకు. ఆ రోజు సాయంత్రం గదిలో కూర్చొని మేము ముగ్గురం కాఫీ తాగుతున్నాం. కాఫీ తాగుతుండగా ప్రసాద్ జోబులోంచి పర్సు తీసి తాతయ్య పెళ్లి టైంలో ఇచ్చిన చెక్కు తీసి అన్నయ్యకిచ్చేశాడు. అన్నయ్య అది తీసుకుంటూ, రాధా, ప్రసాద్కి నీకు జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదు అన్నాడు. అంటే దిగ్భ్రాంతిరాలునైనట్టు చూశాను. అంటే అన్నయ్య వివరిస్తున్నట్టుగా అన్నాడు. ఆ రోజు వచ్చిన రిజిస్టారు నిజమైన రిజిస్టారు కాదు. నేను తెల్లబోయిన దానిలా ప్రసాద్ వైపు చూశా. ఎందుకో కాని అతని ముఖం ఎర్రపడి ఉంది. కాబట్టి తాతయ్య నీకు వ్రాసిన విల్లు చెల్లదు. ఆస్తి నాకు వస్తుంది. నాకంటే తెలుసుగా దేశానికి. ఇదంతా రక్షణ నిధికిచ్చేసి నేను సైన్యంలో చేరిపోతున్నాను. ఎంతసేపు డబ్బు 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 కోసం నేనెప్పుడూ ఆశపడలేదు. తాతయ్య విల్లు అలా రాసినా ఇవాళ్ళో రేపో అది మార్పించేసి అన్నయ్యకి ఇవ్వాలనే అనుకుంటున్నాను. డబ్బు నాది అయినా కాకపోయినా నాకు బాధ లేదు. కానీ ప్రసాద్, అతను కూడా అన్నయ్య లాంటి వాడని లోపల ఉప్పెనలా వచ్చిన ఈ ఆలోచనలన్నీ వాళ్ల ముఖం మీద అడిగేయాలనుకున్నాను.
కానీ గొంతుకి ఏదో అడ్డం పడినట్టవడంతో నిశ్శబ్దంగా లేచి నా గదిలోకి వెళ్ళిపోయాను. డబ్బంతా రక్షణ నిధికి ఇస్తాడట. తను సైన్యంలో చేరిపోతాడట. ప్రసాద్ దారిన ప్రసాద్ పోతాడు. మరి నేను? నా సంగతేమిటి? అన్నయ్యకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఎలా వస్తుంది? ఎంతసేపు దేశం దేశం అంటూ దాని గొడవ తప్పితే వాడి సంగతే వాడికి పట్టని మనిషి. అయితే తాతయ్యకి నాకు నా పొట్ట నేను పోసుకుని నా కాళ్ల మీద నేను నిలబడగలిగే అర్హతనిచ్చే కనీస చదువు కూడా తాతయ్య చెప్పించలేదు. చెప్పానుగా, ఒకళ్ళకి డబ్బు మీద ప్రీతి, మరొకరికి దేశం అంటే భక్తి. ఈ ఇద్దరి మధ్య నా జీవితం చిన్న భిన్నం అవటంలో ఆశ్చర్యమేముంది? మనసంతా వ్యాపించిన ఆరాటాన్ని నిగ్రహించుకునే ప్రయత్నంలో ఉరికే చేతివేళ్లు గుంజుకుంటున్న నాకే హఠాత్తుగా నా దృష్టి చేతివేలు మీద పడింది. రిజిస్టారు అబద్ధం, పెళ్లి అబద్ధం. అలాంటప్పుడు ఉంగరం పెట్టుకునే అర్హత నాకెక్కడిది? ఇంతలో వెనక నుంచి రాధా అని వినిపించింది. చివ్వున వెనక్కు తిరిగాను. గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు. ఎల్లవేళలా ఆనందంగా నిశ్చలంగా ఉండే అతను ఈ క్షణంలో ఏదో ఆందోళనకి గురి అవుతున్నట్టుగా ముఖంలో తొంగి చూస్తున్న ఆవేదన చెప్తుంది. గుమ్మంలో నిలబడి అన్నాడు అతను, రాధా, ఒక్క మాట చెప్పి వెళ్ళటానికి వచ్చాను. రిజిస్టర్ మాట అబద్ధం అని నాకు ముందే తెలిసినా ఆ రోజు మీ తాతయ్య ముందు నీ చేతికి ఆ ఉంగరం నేను మనస్ఫూర్తిగానే పెట్టాను. ఆ రోజే అమ్మకి ఇంటికి ఉత్తరం రాశాను కూడా. నిన్ను వెంటనే తీసుకువచ్చి తనకి చూపించమని జాబు రాసింది. ఇదిగో ఉత్తరం. అతను ఉత్తరం తీసిచ్చాడు. కానీ నేను తీసుకోలేదు. కొద్దిగా ఆగి మళ్ళీ అతనే అన్నాడు, జరిగిందంతా మర్చిపోయి నన్ను స్వీకరించురా. లేకపోతే ఎడమ చెయ్యి గుండె మీద పెట్టుకుంటూ ఇక్కడ అశాంతి, అసంతృప్తి స్థిర నివాసం ఏర్పరచుకుని జీవితాంతం నన్ను వేధిస్తాయి అన్నాడు. నేను కళ్ళెత్తి సూటిగా పరీక్షగా అతని వైపు చూశాను. జరిగిన దానికి అతను హడావుడి పడిపోవడం లేదు. ఆర్భాటంగా తను నిర్దోషినని నిరూపించాలని గబగబా మాట్లాడటం లేదు. జరిగిన దానిని ఒప్పుకొని జరగబోయేదానికి మనస్ఫూర్తిగా తనేది కోరుకుంటున్నాడో నిశ్చలంగా నిలబడి తనుకు బెనుకు లేకుండా చెప్తున్నాడు. అలాంటి నిశ్చలమైన ప్రకృతి గల మగవాడి నీడలో ఆడదాని జీవితం ఒడిదొడుగులు లేకుండా సాగిపోతుందని నాకు తెలుసు. ఒకవేళ నేను కాదంటే అతనికి మనసులో బాధ ఉంటే ఉండొచ్చు. కానీ అది మాత్రం బయటపడనివ్వడు. నిశ్శబ్దంగా మరో మాట చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయాడు. నా జవాబు కోసం నిలబడి చూస్తున్నట్టుగా ఉంది అతని ముఖం. ఏం చెప్పాలో తోచలేదు నాకు. ప్రసంగం తప్పించటానికి కానీ ఇప్పుడు నాకేం లేదు, ఆస్తంతా అన్నయ్యకి వెడుతుంది అన్నాను. ప్రసాద్ 2 అడుగులు వేసి దగ్గరగా వచ్చాడు. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా, ఆస్తి కోసం నేను నిన్ను చేసుకున్నట్లయితే ఈ క్షణంలో ఇక్కడ ఉండేవాడినే కాదు. నేను నీలో ఏం చూసి నిన్ను భార్యగా పొందాలని అనుకుంటున్నానో అది నీలో ఎప్పుడూ ఉంటుందని నాకు నమ్మకంగా తెలుసు అన్నాడు. నేను సమాధానం చెప్పలేదు. 10 నిమిషాల క్రితం నిర్జీవంగా కనిపించిన ప్రపంచం మళ్ళీ ఇప్పుడు సజీవంగా కనిపిస్తుంది నాకు. ఏమిట్రా 2 నిమిషాలు మాట్లాడాలని పావుగంట దాటినా బయటికి రావు? మీ ఇద్దరూ కలిసి నా మీద ఏమైనా మంత్రాంగం చేస్తున్నారా? ప్రసాద్ వెనక్కి తిరిగి నా చెయ్యి వదలకుండానే, గోపి, మన ఒప్పందం ప్రకారం ఆస్తి మాత్రమే నీకు తిరిగి ఇవ్వాలి, మీ చెల్లెల్ని మాత్రం కాదు అన్నాడు. అన్నయ్య నోటితో విచిత్రంగా ఈల వేశాడు. నా వైపు ఆసక్తిగా చూస్తూ, శుభం, అయితే ఇదిగో నా కట్నం తాలూకు సొమ్ము అంటూ చెక్కు తీసి ఇచ్చాడు. ప్రసాద్ వాడి చేతిని దూరంగా నెట్టుతూ, కట్నం తీసుకోకుండా చేసుకునే భర్త దొరికాడు మీ చెల్లెలికి. అంతగా అయితే అది మా తరపున రక్షణ నిధికి విరాళంగా ఇచ్చే అన్నాడు. వాట్? నిజంగా? ఇప్పుడే వ్రాసుకుంటాను. అన్నయ్య నోట్బుక్ తీసుకుని మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రసాద్ 10,000 అని అంతలోనే
4 రోజుల్లో మన శాస్త్రి గారు రాబోతున్నారు. ఆయనకి మీ ఇద్దరే స్వయంగా ఇవ్వండి అన్నాడు. సమాప్తం.